8 మండలాలు కూడా మనకు ఉదయగిరి నియోజకవర్గంలో రూరల్ ప్రాంతం అయినందువల్ల అన్నా క్యాంటీన్ ఏర్పాటు కొంత ఆలస్యమైంది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మనం వర్క్ చేసి వారు చొరవ చూపి బాబు గారితో మాట్లాడి ఈ కార్యక్రమానికి ఇక్కడ నాంది పలకడం జరిగింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున మన గౌరవ మంత్రివర్యులు కానం రామరారెడ్డి గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మన పేద రవిచంద్ర గారు, మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాల్సి ఉన్నది. కానీ అనుకోని కారణాల వల్ల అక్కడ కొన్ని పర్యటనలు, తర్వాత మన యువ నాయకులు ఈవినింగ్ లోకేష్ గారు వస్తున్నారు. వారిది అన్ని బిజీ అయినందువల్ల సడన్ గా షెడ్యూల్ బిజీ అయింది. ఇంకొక 3 క్యాంటీన్లు మనం ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాం నెల్లూరు జిల్లాలో. వాటన్నింటి వల్ల వారు రాలేకపోయారు. అలాగే మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్, సీనియర్ మన తెలుగుదేశం పార్టీ నాయకులు, దిశానిర్దేశకులు, నాకు సోదర సమానులు మన అజీజ్ అన్న ఇక్కడికి రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఒకటి మీరు చూస్తే పేదవారికి కాసంత అన్నం పెట్టాలి, పేదవారిని ఆదుకోవాలి, ఇబ్బంది ఉన్న చోట అని చెప్పి గత టీడీపీ ప్రభుత్వంలో 2014-19 మధ్యలో మనం ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రభుత్వం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అన్న కూడా ఈ క్యాంటీన్లు ప్రారంభించక ముందు వారు కొంత సర్వే కూడా చేస్తున్నారు. వారు గ్రౌండ్ వర్క్ కూడా చాలా చేస్తున్నారు అజీజ్ అన్న, అది వారు చెప్తారు. తర్వాత గవర్నమెంట్ అయిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని క్యాంటీన్లు వాళ్ళు కూలదోసిన పరిస్థితి, దారుణంగా కొన్ని క్యాంటీన్లు ఇబ్బంది పెట్టిన పరిస్థితి, క్యాంటీన్లు నడపకుండా ఇబ్బంది అయిన పరిస్థితి. కనీసం తాగేదానికి నీళ్లు ఉన్నాయో లేదో చూడరు. ఎవరికన్నా పేదలకి మనం అన్నం పెడుతున్నామంటే అన్నం దానికి అడ్డం పడతారు. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకం మీరు చూశారు. వాటన్నిటి నుంచి బయటపడి మళ్ళా మన ప్రభుత్వంలో మనం అన్నా క్యాంటీన్లు అన్ని కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వింజమూరు పట్టణంలో ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎంతో మందికి ఉపయోగపడే పరిస్థితి. నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి దాదాపుగా 2.5 సంవత్సరం మనం అన్నా క్యాంటీన్ ఇక్కడ వింజమూరులోనే నడపడం జరిగింది. ఎంతో స్పందన వచ్చింది, దానికి అవసరం ఉంది కూడా అనిపించింది. కొన్ని లీజింగ్ కార్యక్రమాల వల్ల, లీజింగ్ ఇష్యూస్ వచ్చిన దానివల్ల కొంత 6 నెలల నుంచి దాన్ని ఆపడం జరిగింది. ఎలాగో మనకి ఈ క్యాంటీన్ ప్రారంభమైంది కాబట్టి మనం ముందుకెళ్లే పరిస్థితి, పేదలందరినీ ఆదరించే పరిస్థితి ఇక్కడ ఉంది. దీనికి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మన యువనేత మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, వారి నాయకత్వంలో మేమందరం ముందుకెళ్తాం. ఈ కార్యక్రమాన్ని వారు మాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ఉదయగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి, అధికారులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అన్నా క్యాంటీన్ కాంట్రాక్టర్ మన గోవర్ధన్, మీరు చూశారు ఎంత క్వాలిటీ వర్క్ చేశారు. ఆ కాంట్రాక్టర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చక్కగా డిజైన్ చేయడం జరిగింది. మొదట మన వింజమూరు నుంచి రాజా కొంత పని ఇక్కడ మొదలుపెట్టి లెగ్ వర్క్ చేసి రాజా కూడా ధన్యవాదాలు. అలాగే మన సుబ్బారెడ్డి గారికి, మన హైమావతి గారికి, ఎంపీపీ గారికి, అలాగే మన నర్సారెడ్డికి కానీ, వింజమూరు మన వెంకటేశ్వర అన్నకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. అన్నా క్యాంటీన్ రూరల్ ఏరియాస్లో కానీ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం నిజంగా, దానికి నేను సురేష్ గారు నన్ను పిలవడం, నేను ఈ యొక్క ప్రారంభోత్సవానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014-19లో ఈ అన్నా క్యాంటీన్ వచ్చి తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని ఉన్నింది. దాన్ని మేము ఎలా నడుపుతున్నారు ఏందనేది ఆ రోజు ముఖ్యమంత్రి గారు, నేను మేయర్గా ఉన్నానప్పుడు, అలాగనే మంత్రి నారాయణ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్గా పరిటాల సునీత గారు, అలాగనే అగ్రికల్చర్ మినిస్టరు అందరం కలిసి చెన్నైకి వెళ్ళి, చెన్నై కార్పొరేషన్లో అక్కడుండే మేయర్ని, అక్కడుండే సెక్రటరీస్ని మాట్లాడి ఎలా నడుపుతున్నారు, దీని వ్యయం ఎంత అవుతుంది, గవర్నమెంట్ కార్పొరేషన్ ఎలా దీన్ని చేయాలి అని ఆ రోజు ఆలోచన వచ్చింది ముఖ్యమంత్రి గారికి. ఈ యొక్క అన్నా క్యాంటీన్ పేదవాళ్ళ కోసం అర్బన్ ఏరియాస్లో స్టార్ట్ చేశారు. ముందు రైతులు మార్కెట్స్కి వచ్చినప్పుడు ఆ రైతులకి భోజనము 5 రూపాయలకే ఇవ్వాలని, స్టూడెంట్స్ బయట ఊర్ల నుంచి వచ్చి చదువుకునే స్టూడెంట్స్కి, అలాగనే కార్మికులకి, వీళ్ళందరూ అంటే డైరెక్ట్గా వాళ్ళకి
ఉపాధిలో ఇంత డబ్బులు ఇలేం కాబట్టి వాళ్ళకి రోజుకు ఒక 100 రూపాయల పైన ఖర్చు అవుతాయి భోజనం చేయాలంటే. అటువంటిది మనం భోజనం ఇచ్చి వాళ్ళు మనం ఆదుకోవాలని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గతంలో 207 క్యాంటీన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో 62 క్యాంటీన్స్. ఇంకా కానీ అవసరమైన దగ్గర కానీ ముఖ్యమంత్రి గారు అన్నం పెట్టే దగ్గర చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత మనసు ఎవరికి లేదు. పేదవాళ్లకు భోజనం పెట్టడంలో వచ్చే ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ బాధ్యత. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? 5 రూపాయల అన్నంని తీసేసిన వ్యక్తి బహుశా ఈ భూమి పైన ఆయన ఒక్కడే ఉంటాడు. రాజుకు ఉండాల్సిన గుణం ఏంది? అన్నం పెట్టడం. అన్నం తీసేసేవాడు ఎప్పుడు రాజు కాలేడు. అది ఎవరు కాని కావచ్చు. అటువంటి ప్రజల డబ్బులు తీసుకొని పేదవాళ్ళకి, పేద బిడ్డలకి, పేద రైతు కూలీలకి, రైతులకి, కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈ అన్నా క్యాంటీన్లు తీసేశారంటే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అదే జరిగింది. మనం ఆ రోజు ప్రభుత్వం పోయిన తర్వాత కానీ ఈ అన్నా క్యాంటీన్స్ ని పెట్టాలని అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి రిక్వెస్ట్లు చేశాం. అరే, కోపం ఉంటే మా పైన ఉండాలి కానీ పేదవాళ్ళకి పెట్టే అన్నం పైన కాదు ఉండాలి. అయినా తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ సంతకం దీనిపైనే పెడతా అన్నారు. ఈరోజు చేసిన దానికి ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగనే ఇక్కడ మన శాసనసభ్యులు సురేష్ గారు దీన్ని ఊరికనే రాలేదు. సురేష్కి లాటరీలో సురేష్ వెనక తిరిగి తీసుకువచ్చారు. కాబట్టి సురేష్కి మీ అందరి తరపున ప్రత్యేక నేను అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.